समग्र शिक्षा सनती संगम करीमनगर जिले का कहना है कि पिछले 18 सालों से हम समग्र शिक्षा में काम कर रहे हैं। हमें मामूली तनख्वाहों की वजह से शदीद माली मुश्किलात का सामना करना पड़ रहा और हम पर बहुत ज्यादा काम का बोझ है, जिसमें स्कूल की सतह की ड्यूटी से लेकर जिले और मंडल सतह की जिम्मेदारियां शामिल हैं, जिनके साथ अक्सर बंधुआ मजदूरी की जाती है। उन्होंने कहा कि गुज़िश्ता 24 दिनों से हम कलेक्ट्रेट के सामने गैर मुय्यना मुद्दत की हड़ताल पर हैं और अपने मुतालबात को लेकर हड़ताल कर रहे हैं। हाईटेक न्यूज़ टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा आज करीमनगर डिस्ट्रिक्ट में कलेक्टर ऑफिस के पास 24 दिन से हड़ताल पर बैठे हुए हैं और उनके मसले पे बात कर रहे हैं। कोई मसले हल नहीं कर रहे बल्कि बता रहे हैं, उनकी ज़बानें सुनेंगे। कस्तूरबा गांधी బాలికల విద్యాలయం కేజీబీవీలో సిఆర్టీ స్టడీస్గా పనిచేస్తున్నానండి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు 2004-05 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాలికల విద్య కొరకు స్థాపించబడ్డాయి సార్. మేమందరము కూడా సమగ్ర శిక్షతో భాగంగానే పనిచేస్తున్నాము. దాదాపుగా 16-18 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నామండి. బాలికల విద్యల కొరకు చేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి పనికి తగిన వేతనాలు ఏమీ లేవు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పనికి తగిన వేతనం, సమాన పనికి సమాన వేతనం అనే నినాదంతో మేమందరము కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ కాబడి విద్యార్థుల కొరకు 2004-05 అకాడమిక్ ఇయర్ నుండి సార్ మేమందరము పనిచేస్తున్నాము. మా సమగ్ర శిక్షలో ఉన్న వాళ్ళందరము కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎన్నిక కాబడినాము. కాబట్టి మా అందరికీ సుప్రీంకోర్టు ఇచ్చిన నియమం ప్రకారము పే స్కేల్ ఇవ్వాలని, తర్వాత మాకు రెగ్యులరైజేషన్ చేయాలని మేమందరము కోరుకుంటున్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు కదా సార్, మీ హామీలు నిలబెట్టుకోండి సార్, మా జీవితాలను కాపాడండి సార్. రోడ్డు మీద ఉన్నాం సార్, దాదాపుగా ఈరోజు 24 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాం సార్. మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ కూడా రాలేదు సార్. మమ్మల్ని అందరినీ కాపాడాలని, మమ్మల్ని పే స్కేల్ ఇచ్చి రెగ్యులేషన్ చేసి హామీ ఇవ్వాలని, అంతవరకు కూడా మా ఉద్యమాన్ని ఆపమని రేవంత్ రెడ్డి అన్న గారికి కోరుకుంటున్నామండి. 24 నుంచి సమ్మె చేస్తున్నారు కదా, ఎంతమంది చేస్తున్నారు? దాదాపుగా 20,000 మంది వేస్తున్నాం సార్. ఎక్కడ కూర్చున్నారు మీరు సమ్మెలో? మేము కరీంనగర్ జిల్లా సార్. ప్రతి జిల్లాలో కూడా 33 జిల్లాల్లో ప్రతి కలెక్టర్ కార్యాలయాల ముందు మేమందరం కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులం అందరం కూడా 20,000 మంది ధర్నా చేస్తున్నాం సార్. శాంతియుతంగా చేస్తున్నాం సార్. మా ఈ చిన్న కోరికలు, మా కోరికలను నెరవేర్చాలి రేవంత్ అన్న. మేమందరం ఆడపడుచులము. దాదాపుగా 24 రోజుల నుండి తిండి లేక ఫ్యామిలీని వదిలిపెట్టి, పాఠశాలలో విద్యార్థులను వదిలిపెట్టి రోడ్ల మీద కూర్చున్నామన్నా మమ్మల్ని కనుకరించండి అన్న. మేమందరం ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చినాము. రెగ్యులరైజేషన్ హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం సార్. అవసరమైతే ఆమర నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని కోరుకుంటున్నాం సార్. కరీంనగర్ జిల్లా మేము సమగ్ర శిక్షలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇందులో మేము ఈరోజు 24వ రోజు పూర్తయింది. గత 24 రోజుల నుంచి మేము కలెక్టరేట్ ముంగట మేము ధర్నా చేయడం జరుగుతుంది. మా హామీలు ఇప్పటి వరకు కూడా ఏం నెరవేర్చలేదు. సీఎం గారు అంతకుముందు సంవత్సరంలో వచ్చేసి మాకు రెగ్యులరేషన్ ఇస్తా అని చెప్పారు హన్మకొండకు వచ్చేసి. కానీ ఇప్పటి వరకు కూడా చర్చలు పిలిపించి మా చర్చలు కూడా సఫలీకృతం కాలేదు. ఇప్పటికైనా మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేయాలి, మా జీవితంలో వెలుగు నింపాలి, మాకు ఉన్నటువంటి హామీలను కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నెరవేర్చాలి. అందరం ఉద్యోగస్తులను సీఎం గారు మీ న్యూస్ కోసం మేము చూస్తున్నామండి. ఎందుకంటే మా జీవితాలు కాదు, మా యొక్క బతుకులు మీ మీదనే ఆధారపడి సార్. మాకు అన్ని గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మాకు ఎలాంటి కూడా హామీ ఇచ్చినా కానీ మాకు నెరవేర్చలేదు. మీ మీద పూర్తి విశ్వాసం ఉంది, సంపూర్ణ విశ్వాసం ఉంది సార్. మీరు తప్పనిసరిగా మాకు గుడ్ న్యూస్ చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. మాకు అందరికీ జీవితంలో వెలుగు నింపాలని, మా అందరి యొక్క భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా చర్చలు వినిపించి మా యొక్క సమస్యలను మమ్మల్ని రెగ్యులేషన్ చేసి మా జీవితంలో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా ఇంకా కోరుకుంటున్నాం. ఇది ఏ జిల్లా అండి? కరీంనగర్ జిల్లా సార్. దేని గురించి సమ్మె చేస్తున్నారు? సమగ్ర శిక్ష ఉద్యోగులం అండి. మేము రెగ్యులేషన్ కోసం ఇక్కడ సమ్మె చేస్తున్నాం. శ్రీనివాసు, నేను బీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ యూనియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ని. మేము గత 18 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము కాంట్రాక్ట్ ప్రాతిపదికన. గత సంవత్సరం మేము ఇలాగే ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో మాకు హామీ ఇచ్చారు, ఇది చిన్న సమస్య, మీ గొంతమ్మ కోరికలు కాదు, ఖచ్చితంగా ఇది తీర్చేటువంటి సమస్యనే, కాబట్టి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి నేటికి సంవత్సరం దాటినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఊసెత్తకపోవడంతో గత సంవత్సరం
డిసెంబర్ 10వ తారీఖు నుంచి మేము సమ్మెబాట పట్టినాము. నేటికి 24వ రోజు అవుతున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తున్నాము ఈ రోజు నుంచి. కాబట్టి ఈరోజు 24వ రోజు కాబట్టి ఈ 24వ రోజులో భాగంగా ఈరోజు మేము మహా ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు వెంటనే స్పందించి మాకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం సార్. ఇప్పటి వరకు కూడా మేము మొక్కబడిన విశ్వాసంతో మీ మీద విశ్వాసం ఉంచి మేము పోరాటమే చేస్తున్నాం, శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మా